హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక సరికొత్త అప్డేట్తో మీ ముందుకైతే వచ్చాను. సో ఎవరికైతే తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఇంకా కూడా పడలేదో వారందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్గా అయితే చెప్పవచ్చు అనమాట. మీ ఖాతాలకైతే సోమవారం రోజున అమౌంట్ అనేది విడుదలైతే కాబోతుంది. అయితే ఇక్కడ కేవలం కొంతమందికి మాత్రమే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుందండి. ఓకేనా? సో అటువంటి వాళ్ళు ఎవరనేది మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా నిన్న నైటే నేను ఈ వీడియో అయితే చేశాను. చాలా మంది కూడా కామెంట్స్ చాలా అంటే చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. అన్న ఈ విధంగా పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఏ అని ఉంది, మాకు వస్తుందా రాదా, గ్రీవెన్స్ రైజ్ చేసాము, మాకు వస్తుందా రాదా అని చెప్పని అడుగుతున్నారు. అలానే పేమెంట్ అనేది అండర్ ప్రాసెస్ అని చూపిస్తుందని చెప్పని అడుగుతున్నారు. అదేవిధంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్నారు కదా, మాకు కొంతమందికి అమౌంట్ పడింది, కొంతమందిని ఇనెలిజిబుల్ అయితే చేశారు, ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్లో పెట్టారు యాక్టివ్ ఉన్నా కానీ. ఇలా చాలా అంటే చాలా రీజన్స్ అనేవి చూశానండి కామెంట్స్లలో. సో మీకు అందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో లెంత్ కనుక ఉండినట్లయితే మీరు ప్లేబ్యాక్ స్పీడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. మీకు దాన్ని 1.5x స్పీడ్తో చూడండి. వీడియో త్వరగా కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? మీకు అన్ని రకాలుగా నేను హెల్ప్ చేస్తానండి. సో మీరు మన ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా మంది కూడా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేయడం లేదు. సో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా టెలిగ్రామ్ ఛానల్ అనేది ఒకటి ఉందన్నమాట. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే తెలుసుకునే దానికి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే మనకు రీసెంట్గా నిన్న సాయంత్రమే ఒక అప్డేట్ అయితే వచ్చింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్స్ అనేటివి విడుదల చేస్తున్నాము అని చెప్పి. అయితే యాక్చువల్గా నిన్నటి రోజున కొంతమందికి అమౌంట్స్ అనేటివి పడినాయన్నమాట. అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే గ్రీవెన్స్ అంటే జూన్ 21వ తేదీన విడుదల చేసినప్పుడు అమౌంట్ ఖాతాలకు చేరకుండా ఉండినట్లయితే, సో గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారు చాలామంది కూడా. సో గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి అమౌంట్ అనేది సోమవారం నుంచి అయితే ఎక్కువ శాతం అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుందని చెప్తున్నారు. యాక్చువల్గా నిన్నటి రోజున కొంతమందికి జమ అవుతుందని చెప్పారనమాట. కొంతమందికి పడినాయా లేదనేది సో నేను ఏ విధంగా చెక్ చేసి అయితే చెప్పలేను, ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నేను కాల్ చేసి చెప్పలేను కదా. సో అమౌంట్ పడింది చూసుకోండి అని చెప్పని. సో కాబట్టి ఈ విధంగా వీడియో రూపంలో తెలియజేస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో కాబట్టి సోమవారం గ్రీవెన్స్ రైజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అయి ఉండి, అదేవిధంగా పేమెంట్ స్టేటస్ నందు టు బీ పెయిడ్ అనేది ఎవరికైతే ఉంటుందో వారికి సంబంధించి మాత్రం అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా అయితే నేను మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎన్పిసిఏ అనేది, ఓకేనా, ఎన్పిసి అనేది ఫస్ట్లో యాక్టివ్లో ఉండి ఇప్పుడు స్టేటస్ చెక్ చేసుకుంటున్నప్పుడు ఇన్యాక్టివ్ కనుక చూపించినట్లయితే సో మీకు కూడా అమౌంట్ అనేది పడుతుందండి, అప్లికేషన్ స్టేటస్ ఎలిజిబుల్ అయి ఉంటే. సో ఈ రెండు కేటగిరీలకు సంబంధించినటువంటి వాళ్ళకైతే అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తున్నారు అనే సమాచారం అయితే వచ్చిందనమాట. అలానే సోమవారం రోజునే ఎందుకు క్రెడిట్ చేస్తారు అని చెప్పి మీరు అనుకోవచ్చు అనమాట. సోమవారం రోజున క్రెడిట్ అవుతాయి, అదే రోజున పేమెంట్ స్టేటస్ కూడా అప్డేట్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అయితే చెప్పింది. సో దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని నేను ఆల్రెడీ వీడియో రూపంలో నైట్ అయితే చేశాను అనమాట, మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చాలా మంది కూడా మళ్ళీ రిపీటెడ్గా అడుగుతున్నటువంటి కామెంట్స్ వచ్చేసి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేది ఉందండి, సో మాకు అమౌంట్ అనేది పడుతుందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. ఆర్టీఏ యాక్ట్ వాళ్ళకి సంబంధించి ఒక క్లియర్ వివరణ ఇవ్వండి అని చెప్పని అడిగారనమాట. సో ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేశానండి, చేసి చాలా వీడియోస్ వర్క్ చేస్తున్నాను అనమాట తల్లికి వందనం మీద. సో మీరు అవన్నీ కూడా చూడవచ్చు. మళ్ళీ కామెంట్స్ అనేవి అడుగుతున్నారు ఎక్కువ శాతం, వారి కోసం అయితే ఇప్పుడు మళ్ళీ చెప్తాను వినండి. సో పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేటువంటి వాళ్ళకి సంబంధించి అమౌంట్ అనేది విడుదలవుతుంది. కాకపోతే ఇక్కడ కేవలము పాఠశాలకు మాత్రమే అమౌంట్ అనేది విడుదలవుతుంది అనమాట. మీ ఖాతాలకైతే అమౌంట్ అనేది పడదు. కొంతమందికి మాత్రము తల్లి యొక్క అకౌంట్లోకి పడుతుంది. అటువంటి వాళ్ళు ఎవరంటే ఇక్కడ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనేటువంటి వాళ్ళు ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీ సీట్ అనేది పొంది ఉంటారనమాట. ఈ ఫ్రీ సీట్ అనేది పొందినప్పుడు మీరు ఆ పాఠశాలని జాయిన్ అయ్యి ఫీజులు అవన్నీ కూడా కట్టుకుంటూ ఉండినట్లయితే ఆ అమౌంట్ అనేది మీ పాఠశాలకు క్రెడిట్ అవుతుంది. తల్లికి వందనం పేమెంట్ అనేది మీ పాఠశాలకు అయితే క్రెడిట్ అయిపోతుంది అనమాట. ఒకవేళ మీరు ఆ స్కూల్లో కాకుండా వేరే స్కూల్లో జాయిన్ చేసినట్లయితే, మీరు అక్కడ కూడా ఫీజులు కట్టుకుంటూ ఉండినట్లయితే మీ ఖాతాలకు చేరే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఫ్రీ సీట్ అనేది మీరు రిజెక్ట్ చేసినా కానీ కొంతమందికి ఆర్టీఈ యాక్ట్ అనేది పడి ఉందన్నమాట. సో ఇక్కడ పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఈ అనే దాని మీద ప్రభుత్వము ఒక మంచి నిర్ణయం తీసుకొని వీరికి విడుదల చేస్తే ఈ విధంగా విడుదల చేయాలి. ఎలాగంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగానే, ఎందుకంటే ఆర్టీ యాక్ట్ కింద ఫ్రీ సీట్ పొందినటువంటి విద్యార్థి అదే స్కూల్లో చదువుతూ ఉండినట్లయితే అక్కడే అమౌంట్ ఆ స్కూల్కే విడుదల చేస్తే ఫీజులో కొంత తక్కువ అమౌంట్ అనేది గవర్నమెంట్కి ఖర్చు అవుతుంది అనమాట. సో కాబట్టి ఆ విధంగా విడుదల చేస్తే ఇక్కడ మెయింటెనెన్స్ ఫీజెస్ కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఆ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకి. ఇక్కడ మరొక అన్యాయమైనటువంటి న్యూస్ ఏంటంటే ఆ
ఆర్టీ యాక్ట్ కింద ఆ స్కూల్లో చేరకుండా ఉన్నా కానీ వారికి ఆర్టీ అనేది పడింది అనమాట స్టేటస్ నందు. అలానే ఆ ఇంట్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి కూడా అదేవిధంగా ఆర్టీ యాక్ట్ కింద అయితే పడినట్లు చూపించింది అనమాట. ఇలా ఒక టెక్నికల్ ఇష్యూ అనేది ఉంది పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. వీలైనంత త్వరగా ఈ నెలలోనే సమాచారం అయితే వస్తుందన్నమాట పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీ అనేటువంటి వాళ్ళకి. సో ఖచ్చితంగా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది రావచ్చు. వస్తే ఈ విధంగానే ఉంటుందండి. ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటే స్కూల్కి అమౌంట్ పడుతుంది, లేదు పక్క వేరే స్కూల్లో చదువుతున్నట్లయితే వారి యొక్క తల్లి యొక్క ఖాతాల్లోకి అమౌంట్ పడే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది సోమవారం సాయంత్రం అయితే చెక్ చేసుకోండి. ఖచ్చితంగా అప్డేట్ అయితే అయి ఉంటాయన్నమాట. పేమెంట్ ఏ అకౌంట్ పడింది, ఎవరికి పడింది అనేది చూసుకోవచ్చు. ఓకేనా? ఇకపోతే ఎస్సీ స్టూడెంట్స్కి వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయితే జాయిన్ అయి ఉన్నారో వారు అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకునేటప్పుడు మీ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చి అవును చెక్ చేసుకోండి. మీ పేమెంట్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఎస్సీ స్టూడెంట్స్కి డైరెక్ట్గా వారి యొక్క ఖాతాల్లోకి అయితే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి విడుదల చేస్తామని చెప్పి గతంలోనే ప్రభుత్వం చెప్పింది. అదేవిధంగా అకౌంట్ అనేది వాళ్ళు ఖచ్చితంగా మెయింటైన్ చేస్తేనే వారి యొక్క ఖాతాలకు జమ అవుతాయని చెప్పి చెప్పింది కాబట్టి. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా తల్లికి వందనం పథకానికి సంబంధించి పేమెంట్స్ పడుతున్నాయి అనే దాని మీద పూర్తి వివరణ. మీకు ఈ సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి సో మీరు సపోర్ట్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేదు ఛానల్లో వీడియోస్ వద్దు అనుకుంటే మీరు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే టెలిగ్రామ్ ఛానల్లో మీకు వాట్సాప్ మెసేజ్లు ఏ విధంగా అయితే ఫార్వర్డ్ చేస్తారో అదేవిధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వచ్చినప్పుడు వెంటనే నేను మీకు టైప్ చేసేసి మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేస్తాను అనమాట. మీరు కొంచెం అవగాహన అనేది ఉంటుంది. సో ప్రభుత్వ పథకాలు ఇవి ఉన్నాయి, సో వీటి మీద మనకు ఇంత గ్రిప్ ఉంది, మనకు కూడా తెలుసు ఈ సమాచారం అనేది మీకు ఒక ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇదండి ఫైనల్గా ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.